నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. గురక పెట్టే వాళ్ళని చూసి మంచి నిద్రలో ఉన్నారని అనుకుంటూ ఉంటారు. అట్లాగే ఎప్పుడు బద్ధకంగా గురక పెట్టి నిద్రపోతూ ఉంటారని జోక్స్ కూడా విసురుతూ ఉంటారు. కానీ నిజానికి ఆ గురక వెనుక వాళ్ళకి నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి. అట్లాగే ఇంకా చెప్పాలంటే ప్రాణాలకి ముప్పు తెచ్చే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే సమస్య కూడా ఉండొచ్చు. అందుకే ఈ సమస్య గురించి మనకి వివరించి చెప్పడానికి సీనియర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ స్లీప్ అప్నియా కథా కమామిష్ ఏంటి, దీని కాంప్లికేషన్స్ ఏంటి, దీనికి సొల్యూషన్స్ ఏంటి, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, యాక్చువల్లీ స్లీప్ అప్నియా అనేది యాక్చువల్లీ తెలియడమే చాలా తక్కువ, చాలామందికి అవేర్నెసే తక్కువ. గురక అనేది మాత్రం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ స్లీప్ అప్నియా అంటే ఏంటి? అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఇది ఎందుకు యాక్చువల్లీ దీన్ని దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది ఇప్పుడు? అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది చాలా మందికి తెలియని జబ్బు. కానీ ఇప్పుడు ఇండియాలో అది ఎపిడమిక్ ప్రపోర్షన్స్లో ఇంక్రీజ్ అవుతుంది. ఎపిడమిక్ అంటే చాలా నంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాకపోతే పేషెంట్కి అవగాహన లేదు, ఆ జబ్బు మీద అవగాహన లేదు. కాబట్టి వాళ్ళు డాక్టర్స్ని కూడా అప్రోచ్ అవ్వట్లేదు. ఓకే, అసలు జబ్బు అనుకోవట్లేదు అని అనుకోవట్లేదు ఎవరు. సో మనకి అసలు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే దాని పేరులోనే ఉన్నట్టుగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. స్లీప్ అంటే నిద్రలో అబ్స్ట్రక్షన్ వస్తుంది, దానివల్ల యాప్నియా. యాప్నియా అంటే డెఫినేషన్ వైజ్ చూసుకున్నామంటే యాప్నియా అంటే కంప్లీట్ సెసేషన్ ఆఫ్ బ్రీదింగ్ ఆర్ ఎయిర్ ఫ్లో ఫర్ 10 seconds. 10 seconds పేషెంట్ గాలి పీల్చుకుంటున్నా కూడా లంగ్స్లోకి గాలి వెళ్ళదన్నమాట. ఒక 10 seconds డ్యూరేషన్ వెళ్ళకపోతే దాన్ని యాప్నియా అంటాం మనం. సో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, సో ఇట్లా నిద్రలో జరుగుతూ ఉంటుంది. సో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అసలు ఎందుకు వస్తుంది అంటే, మీకు ఇక్కడ చూడండి, మామూలుగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లేని వాళ్ళలో పడుకున్నారంటే అప్పర్ ఎయిర్వే అంటాం దీన్ని మనము. ఇక్కడ నుంచి ట్రెకియా స్టార్ట్ అవుతుంది అనమాట. ట్రెకియా అంటే విండ్ పైప్. విండ్ పైప్లో కార్టిలేజెస్ ఉంటాయి కాబట్టి అది స్టిఫ్గానే ఉంటుంది. కాకపోతే ఈ ముక్కు నుంచి గాలి లోపలికి ఈ ట్రెకియాకి ఎంటర్ అయ్యే వరకు కూడా ఇదంతా సాఫ్ట్ టిష్యూనే ఉంటుంది లోపల. సో అందుకని నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ అబ్స్ట్రక్టివ్ ఇది నార్మల్ పేషెంట్స్ నిద్రపోయినప్పుడు కూడా వాళ్ళకి పేటెంట్ ఎయిర్వే ఉంటుంది కాబట్టి ముక్కుతో కానీ నోట్తో గాలి తీసుకున్నా ఈ రకంగా లోపలికి వెళ్ళి దాని తర్వాత అది ట్రెకియాలోకి వెళ్ళిపోతుంది త్రూ ఎపిగ్లాటిస్ అండ్ వోకల్ కార్డ్స్. గాలి పీల్చుకుంటారు, అబ్స్ట్రక్షన్ ఏముండదు. ఇక్కడ చూస్తున్నారంటే ఈ రకంగా. కానీ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళలో మెజారిటీగా ఏమవుతుందంటే ఈ లెవెల్లో అబ్స్ట్రక్షన్ వస్తుంది. ఎయిర్వే అనేది నారో అయిపోతుంది, ఒక్కోసారి అబ్స్ట్రక్ట్ కూడా అయిపోతుంది. టోటల్గా అబ్స్ట్రక్ట్ అయినప్పుడే దాన్ని మనం యాప్నియా అనేది, అంటే పేషెంట్ గాలి పీల్చుకుంటూ ఉంటాడు కానీ ఇక్కడ అబ్స్ట్రక్ట్ అవడం వల్ల గాలి లోపలికి వెళ్ళదు అనమాట. దాన్నే యాప్నియా అంటాం మనం. నారో అయిందనుకోండి, ఈ నారోడ్ ప్యాసేజ్ నుంచి ఎయిర్ పోయినప్పుడు గురక శబ్దం వినపడుతుంది మనకి. గాలి వెళ్తూ ఉంటుంది కానీ గురక శబ్దం వినపడుతుంది. సడన్గా గురక అయిపోయింది అంటే పేషెంట్ బెడ్ పార్ట్నర్స్ వాళ్ళు గమనించారంటే, గురక పెడుతూ పేషెంట్ సడన్గా గురక ఆపేస్తాడు. ఆ గురక ఆపేసిందంటే ఏంటంటే టోటల్ అబ్స్ట్రక్షన్ వచ్చేసింది, అక్కడ గాలి వెళ్ళట్లేదు కాబట్టి గురక అయిపోయింది. దాని తర్వాత సడన్గా గ్యాస్పింగ్, లేచి గాలి పీల్చుకుంటారు, అరోజల్ అంటాం అనమాట. మళ్ళీ లేచి మళ్ళీ గాలి పీల్చుకుంటాడు. సో అది కంప్లీట్ అబ్స్ట్రక్ట్ అయినప్పుడే మనకి సడన్గా గురక అయిపోతుంది. గురక పెడుతున్నారు అంటే వాళ్ళకి గాలి సరిగా పీల్చుకోలేకపోతున్నారని, నారో అప్పర్ ఎయిర్వే డెఫినెట్గా నారో అయ్యింది అనేసి దాని అర్థం అనమాట. సో గురక పెట్టి నిద్రపోతున్నారంటే దాని అర్థం వాళ్ళు చాలా బాగా నిద్రపోతున్నారని కాదు. యాక్చువల్గా వాళ్ళకి అప్పర్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఉంది. ఆ అప్పర్ ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఎంత ఉంది, అది కంప్లీట్ అబ్స్ట్రక్షన్ కూడా అవుతుందా, సడన్గా మధ్యలో గురక ఆపేస్తున్నారా, దట్ ఈస్ కాల్డ్ యాప్నియా అంటాం అనమాట. నైట్లో కూడా అట్లాంటివి ఉందంటే దట్ ఈస్ ద షూర్ సైన్ ఫర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో ఈ అబ్స్ట్రక్షన్ అనేది ఎందుకు వస్తుంది, కొంతమందిలోనే ఎందుకు వస్తుంది, పర్టికులర్ అందరికి రాదు, ఎందుకు కొంతమందిలోనే వస్తుంది. అండ్ ఇది రావడం వల్ల నష్టాలు ఏమున్నాయి అసలు, అది అంత ఇంపార్టెంట్ ఎందుకు మీరు అడిగారు కదా క్వశ్చన్. కాంప్లికేషన్స్ ఉంటాయి దానివల్ల. రెండోది ఏంటంటే అది అంత ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా మందికి అవగాహన లేదు. మనకి ఈ స్లీప్ యాప్నియా మీద అవగాహన లేదు. దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏమేమి ఉంటాయన్నది కూడా వాళ్ళకి అవగాహన లేదనమాట. మన ఇండియాలో ఆర్ వరల్డ్ వైడ్ చూసుకుంటే మేల్స్లో ఆల్మోస్ట్ లైక్ 4 to 9% మేల్స్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది అంచనా ప్రకారం. అంటే మన పాపులేషన్, మనము అడల్ట్ పాపులేషన్ ఒక 100 crores అనుకుంటే దాంట్లో 4 to 9 crores మెంబర్స్కి ఖచ్చితంగా
అబ్స్ట్రక్షన్ స్లీప్ యాప్నియా ఉంటుంది, కానీ అందరి వాళ్ళకి తెలియదు. ఫీమేల్స్లో కూడా తక్కువేం కాదు, ఫీమేల్స్లో కూడా 2 to 4% ఫీమేల్స్లో కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది. బట్ కంపారిటివ్లీ జనరల్గా మేల్స్లో ఎక్కువగా ఉంటుంది అది. అండ్ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇంత కామన్ అయినా కూడా 90%, 80 to 90% ఆఫ్ దట్ పేషెంట్స్ ఎవరికైతే ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందనేసి. ఇప్పుడు ఎవరికన్నా మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, లేకపోతే ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అంటే చెప్తారు వాళ్ళు, అవును మాకు బీపీ ఉందండి, షుగర్ ఉందండి. ఎందుకంటే చెక్ చేసుకుంటారు కాబట్టి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది మందులు వాడండి అంటే వాడుకుంటారు. అండ్ వాళ్ళకు కూడా తెలుస్తుంది కాబట్టి, అండ్ బీపీ, షుగర్, థైరాయిడ్ దాని మీద అవగాహన కూడా ఉంది కాబట్టి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాతో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ పేషెంట్కి తెలియదు ఆ ప్రాబ్లం ఉన్నట్టు. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు వేరే ప్రాబ్లం నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ డాక్టర్ గారు మీకు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా లాగా ఉందండి, స్లీప్ స్టడీ చేసుకోండి అని చెప్పి మీకు అది ఒకవేళ డయాగ్నోస్ అయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా నాకేం ప్రాబ్లం లేదు, ఊరికనే ఏదో చెప్తున్నారు కదా, ఎందుకు అట్లా అనుకుంటారంటే అవగాహన, దాని మీద అవగాహన లేదు కాబట్టి పేషెంట్ కూడా ట్రీట్మెంట్స్ కూడా తీసుకోరు వాళ్ళు. ఫస్ట్ థింగ్ డయాగ్నోసిస్కి వాళ్ళు టెస్ట్ చేసుకోమంటేనే రెసిస్టెంట్గా ఉంటారు. నాకు గురక ఎప్పటి నుంచో ఉందండి, మా ఇంట్లో అందరు గురక పెడతారు, నాకేం ప్రాబ్లం లేదు, నిద్ర నాకేం, నేను రాత్రి పడుకున్నా అంటే ఉదయమే లేస్తాను, నాకేం డిస్టర్బెన్స్ ఏమీ లేదు, ఈ రకంగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రిజిస్టర్ అవ్వదు బ్రెయిన్లో. ఆ అబ్స్ట్రక్షన్ వచ్చి వాళ్ళు నిద్ర లేచినా కూడా అది వాళ్ళకి గుర్తుండదు నైట్లో. సో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి దానివల్ల ఏమి ఇబ్బంది లేదని వాళ్ళు అనుకుంటారు. కానీ మీరు గమనించారో లేదో, ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని ఎందుకు ఇంత డేంజరస్ అని అంటున్నానంటే, హార్ట్ అటాక్స్ ఏ టైంలో వస్తాయి ఎక్కువగా కామన్గా? నైట్ నిద్రలోనే చనిపోయినారు, నిద్రలో చనిపోయిన వాళ్ళని చాలా మంది చూస్తాం. హార్ట్ అటాక్స్ నిద్రలో ఎందుకు రావాలి? మనం రెస్ట్లో ఉన్నప్పుడు హార్ట్ అటాక్స్ ఎందుకు రావాలి? అవును. సో మెయిన్గా ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. అది గాలి ఆడకుండా ఇక్కడ మూసుకుపోయినప్పుడు సడన్గా సింపథెటిక్ రెస్పాన్సెస్ వచ్చి బాడీలో బీపీ పెరిగిపోతుంది, హార్ట్ రేట్ పెరిగిపోతుంది, ఆ టైంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ టైంలో హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్, ఈవెన్ మన పక్షవాతాలు కూడా మీరు గమనించారంటే నైట్సే వస్తాయి నిద్రపోయినప్పుడు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనమాట. అండ్ దీనివల్ల ఇంకా హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ కాంప్లికేషన్స్ రావడం, కానీ కొన్నిసార్లు సడన్ కార్డియాక్ డెత్ అంట, అరిథీమియాస్ వచ్చేసి మీరు చూస్తారు రాత్రి పడుకున్నారు ఉదయం లేవలేదంట. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దీస్ సడన్ కార్డియాక్ డెత్స్ కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. సో ఇది చాలా డేంజరస్. అంటే మేము కొన్నిసార్లు చెప్తూ ఉంటాం అనమాట, మీరు స్మోకింగ్ డేంజరస్ అనేసి ఎక్కడంటే అక్కడ ప్రచారాలు చూస్తూ ఉంటారు. ఈవెన్ ఆ స్మోకింగ్, ఆ పెట్టె మీద కూడా, సిగరెట్ పెట్టె మీద కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇట్ కాజెస్ క్యాన్సర్ అంటారు. కానీ స్నోరింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ స్మోకింగ్, అది చాలామందికి తెలియదు. సో స్నోరింగ్ అనేది చాలా తేలికగా తీసుకుంటారు, జోక్ గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గురించి చాలా, కానీ స్నోరింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ స్మోకింగ్. సో ఈ అవగాహన లేకపోవడం వల్లనే దాని గురించి పట్టించుకోవట్లేదు, దాని గురించి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అనమాట. సో మనకి అది ఎందుకు అంత ఇంపార్టెంట్? సార్ ఇక్కడ నాకు ఇంకొక డౌట్ సార్, మరి పడుకున్నప్పుడే ఎందుకు అబ్స్ట్రక్షన్ వస్తుంది, ఎందుకు నార్మల్ టైంలో ఉండదు? స్లీప్ అప్నియా అనే ఎందుకు అయింది? వెరీ గుడ్ క్వశ్చన్. మనము ఏమవుతుందంటే పడుకున్నప్పుడు మన మజిల్స్ రిలాక్స్ అవుతాయి, అన్ని మజిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిమోట్ చేతిలో పట్టుకొని పడుకున్నారనుకోండి, సడన్గా రిమోట్ చేతిలోంచి జారిపోతుంది మీకు నిద్ర పట్టగానే. ఏదైనా వస్తువు చేతిలో ఉన్నా కూడా జారిపోతుంది. మీరు కూర్చొని నిద్రపోతున్నా మీరు తూలుతారు. తూలడం అంటే ఏంటి? ఈ నెక్ మజిల్స్ కూడా రిలాక్స్ అయిపోయి మీ తల కిందికి పడిపోతుంది, సపోర్ట్ చేయాలి. సో మజిల్స్ రిలాక్స్ అవుతాయి, మనం నిద్రపోయినప్పుడు మజిల్స్ రిలాక్స్ అవుతాయి. సో మనం ఇక్కడ ఈ కేసులో చూసామంటే ఇవన్నీ కూడా మజిల్సే, టంగ్ కూడా మజిలే, ఈ సాఫ్ట్ ప్యాలెట్ అంటాం చూడండి, ఊబులా సాఫ్ట్ ప్యాలెట్, ఇది కొండనాలుక అంటాము, అండ్ ఫెరింజియల్ మజిల్స్, ఇవన్నీ కూడా మజిల్సే, అవి కూడా రిలాక్స్ అవుతాయి. ఆ రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా మటుకు రిలాక్స్ అయిపోయి ఈ టంగ్ ఇట్లా వెనక్కి పడిపోతుంది, ఈ ఊబులా కూడా వెనక్కి పడిపోతుంది, ఫెరింజియల్ మజిల్స్ నారో అయిపోతాయి రిలాక్స్ అయిపోయేసి, దానివల్ల అబ్స్ట్రక్షన్ ఏర్పడుతుంది అనమాట. కానీ ఇప్పుడు అందరిలో రిలాక్స్ అయ్యే ఉంటాయి, మరి కొందరిలోనే ఎందుకు అవి అబ్స్ట్రక్ట్ చేస్తున్నాయి? ఎందుకు అంటే అది రిస్క్ ఫ్యాక్టర్స్లో చెప్తాను మీకు. ఎందుకంటే అందరు అనాటమీ ఒకటే కాదు. ఇప్పుడు దాని రిస్క్ ఫ్యాక్టర్స్ నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఎందుకు అది స్లీప్ యాప్నియా ఎందుకు అంత ఇంపార్టెంట్, దాని గురించి మనం ఎందుకు అంత డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది? నా డైలీ యాక్టివిటీస్ని పెద్ద ఎఫెక్ట్ చేయట్లేదు, నాకేం తెలియని కూడా తెలియట్లేదు, దెన్ వై షుడ్ ఐ బాదర్ అంటారు. స్లీప్ యాప్నియాతోని మీరు చూసారంటే
స్ట్రోక్ రేట్ చెప్పాను కదా, పక్షవాతం వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. స్లీప్ యాప్నియా ఇది వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ ఈవెన్ హార్ట్ స్ట్రోక్. హార్ట్ డిజీజెస్ కూడా దానివల్లనే చాలా వస్తాయి. కానీ కార్డియాలజిస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, స్టెంట్లు వేసుకుంటారు, కానీ యాక్చువల్ రీజన్ని మటుకు ట్రీట్మెంట్ తీసుకోరు అనమాట. అదే స్లీప్ యాప్నియానే ఉంటుంది. ఒక 80% ఆఫ్ ద పేషెంట్, 70 to 80% ఆఫ్ హార్ట్ అటాక్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్లీప్ యాప్నియా. ఆర్ హార్ట్ అటాక్ ఉన్నోళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం స్లీప్ స్టడీ చేస్తే ఈజీగా 70%లో స్లీప్ యాప్నియా ఉంటుంది. వాళ్ళకు కూడా ఆ విషయం తెలియదు అనమాట. అండ్ నిద్ర సరిగ్గా ఉండదు కాబట్టి డిప్రెషన్, యాంగ్జైటీ లెవెల్స్ చాలా ఎక్కువైపోతాయి. పొద్దున పూట మూడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి. నిద్ర లేకపోతే మనకు ఎట్లా ఉంటుంది, ఆ రకంగా మూడ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మెమరీ తగ్గిపోతుంది, తొందరగా డిమెన్షియా వచ్చేస్తుంది, వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. అండ్ అది వర్క్ ప్లేస్లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళకి గ్రోత్ కూడా తక్కువనే ఉంటుంది, ఇప్పుడు డ్రౌజీగా ఉంటారు. ఆ టెన్షన్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఓవరాల్గా దే గోయింగ్ టు డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ ఈ మెమరీ లాస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అదే రకంగా కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ డ్యామేజెస్ కూడా ఉంటాయి బికాస్ ఆఫ్ బీపీ. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న పేషెంట్స్లో ఏంటంటే బీపీ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ప్రతి హైపర్టెన్సివ్ పేషెంట్స్ని మనం చూడాలి వెనక్కి తిరిగి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఏమన్నా రీజన్ ఉందా అని. కొంతమంది బీపీ పేషెంట్స్ బీపీ అసలు కంట్రోల్ అవ్వదు, ఎన్ని మందులు పెట్టినా కూడా కంట్రోల్ అవ్వదు అనమాట. వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉందా చెక్ చేయాలి. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు బీపీ కంట్రోల్లోకి రాదు, అంత ఈజీగా కంట్రోల్లోకి రాదు. స్లీప్ యాప్నియాని ట్రీట్ చేస్తే తప్పించి బీపీ కంట్రోల్. కొంతమంది ఏమంటారు, నా బీపీ అంతే సార్ అట్లే ఉంటుంది, ఎన్ని మందులు ఇచ్చినా నాకు ఏం కాలేదు, నేను బాగానే ఉన్నాను, ఏం పర్వాలేదు. ఇది అదొక యాటిట్యూడ్ డెవలప్ చేసేసుకుంటారు అనమాట పేషెంట్స్. నాకేం లేదు, నాకు బీపీ ఇంత బీపీ ఉన్నా నాకేం ప్రాబ్లం కాదనేసి. యాక్చువల్గా ప్రాబ్లం ఉంటుంది, ఎందుకు ఉండదు, కానీ సడన్ గా వచ్చే వరకు తెలియదు వాళ్ళకి. సడన్ గా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, సడన్ కార్డియాక్ డెత్, నైట్లో చనిపోవడం ఇట్లాంటివి వచ్చిన తర్వాత అప్పుడు రియలైజ్ అయ్యి కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు స్లీప్ యాప్నియా గురించి మనం ఇంత డిస్కస్ చేసే దేని గురించి అంటే ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనం చూసుకోవాలి. దీన్ని సింపుల్ ప్రాబ్లమ్, సింపుల్ ట్రీట్మెంట్ ఇది చేస్తే దానివల్ల చాలా హార్ట్ అటాక్స్ తగ్గుతాయి, చాలా బ్రెయిన్ స్ట్రోక్స్ తగ్గుతాయి, చాలా మార్బిడిటీ, మార్టాలిటీ తగ్గుతుంది అనమాట. లాస్ ఆఫ్ విజన్ కూడా ఉంటుందా సార్? బీపీ ఎక్కువైనప్పుడు, షుగర్ బీపీ ఎక్కువైనప్పుడు రెటినోపతి డెవలప్ అవుతుంది. సో అది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనమాట. అండ్ హార్ట్ డిజీజెస్, సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. యాక్చువల్లీ లిబిడో, సెక్షువల్ డ్రైవ్ తగ్గిపోతుంది, పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అండ్ బోన్ లాస్, ఆస్టియోపీనియా అండ్ ఆస్టియోపోరోసిస్ అంటాం, అది కూడా ఎక్కువ అవుతుంది అనమాట. సో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓవరాల్గా అన్నిటికీ మూల కారణం ఇదే అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఆ మూల కారణం ఇదైనా దాని గురించి అవగాహన లేదు. ఆ అవగాహన పెంచేదానికే మనకి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో మీరు అడిగినట్టుగా రిస్క్ ఫ్యాక్టర్స్, ఎందుకు అందరికీ అబ్స్ట్రక్షన్ రాదు, ఎందుకు కొంతమందికే వస్తుంది అంటే దానికి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఇక్కడ చూసామంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాకి. ఫస్ట్ పర్టికులర్గా మేల్స్లో ఇది చాలా కామన్. అండ్ అబ్స్ట్రక్షన్ ఏ లెవెల్లో ఉంటుంది, నోస్ లెవెల్లో కూడా అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు, నోస్ వెనక నాసోఫారింగ్స్ అంటాం, అక్కడ అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు. ఈ గొంతులో అంటే టంగ్ వెనక, దట్ ఈస్ కాల్డ్ ఆ ఫారింగ్స్లో కూడా మనకి అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు. ఆ అబ్స్ట్రక్షన్ ఎందుకు డెవలప్ అవుతుంది? ఫస్ట్ థింగ్ అందరికీ ఎందుకు డెవలప్ అంటే స్పేస్, ఆ స్పేస్ ఎంత ఉంది దాన్ని బట్టి ఉంటుందన్నమాట. దాని గురించి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒబేస్ లావు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్ళకి మీరు గమనించారో లేదో, చాలామంది ఒబేస్ పేషెంట్స్కి నెక్ ఎక్కువ ఉండదు, మెడ ఇరుకు మెడ లాగా ఉంటుంది. అండ్ సో మచ్ ఆఫ్ ఫ్యాట్ డిపాజిట్ అయి ఉంటుంది. ఆ ఫ్యాట్ అంతా ఏం చేస్తుందంటే కంప్రెస్ చేస్తుంది, లోపల నారో అవుతుంది. ఓకే, ఆ లోపల నారో అవుతుంది. అండ్ దెన్ ఆల్రెడీ ఇరుకు మెడ చిన్నగా ఉంటుంది స్పేస్. సో దానివల్ల ఖచ్చితంగా అబ్స్ట్రక్షన్ వస్తుంది వాళ్ళకి. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, పర్టికులర్గా BMI మోర్ దెన్ 35 ఉన్న వాళ్ళలో ఈ స్లీప్ యాప్నియా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ కొంతమందికి నిద్ర మాత్రలు వేసుకునే అలవాటు ఉంటుంది, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది. నిద్ర మాత్రలు వేసుకున్న, ఆల్కహాల్ తీసుకున్న స్మోకర్స్లో కూడా అదేమవుతుందంటే ఆ మజిల్స్ చాలా ఫ్లావీగా అయిపోతాయి. సో వాళ్ళకి అబ్స్ట్రక్షన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అబ్స్ట్రక్షన్ చాలా ఫ్లాబీగా అయిపోయి ఎక్కువగా అబ్స్ట్రక్ట్ అయిపోతుంది లోపల. సో దానివల్ల ఇక్కడ చూసారంటే ఓవర్ వెయిట్ అండ్ చెప్పాను కదా, ఒబేసిటీ మేల్స్ ఓల్డ్ ఏజ్లో కొంచెం కామన్ అనమాట. నాట్ యంగ్ పేషెంట్స్లో కూడా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా రావచ్చు.
యంగ్స్ పేషెంట్స్ అంటే చిన్న పిల్లల్లో కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళ కాజెస్ వేరు. వాళ్ళ కాజెస్లో ఏంటంటే టాన్సిల్స్, అడినాయిడ్స్, దీనివల్ల అబ్స్ట్రక్షన్ వస్తుంది. అండ్ వాళ్ళది ట్రీట్ చేయడం చాలా సింపుల్. వాళ్ళలో కూడా గురక పెడతారు పిల్లలు. ఆ పిల్లలు గురక పెడతారు. ఈవెన్ వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు. అండ్ టీచర్స్ కూడా కంప్లైంట్ చేస్తుంటారు, చిన్నపిల్లలు వాళ్ళు అటెంటివ్గా ఉండరు, క్లాస్ చెప్తున్నప్పుడు అల్లరి చేస్తూ ఉంటారు, ఏం చెప్పినా వినరు, తొందరగా నేర్చుకోరు, మార్కులు సరిగ్గా రావు. అండ్ క్రాంకీగా ఉంటారు పిల్లలు కూడా, ఎప్పుడు ఏడుస్తున్నో ఏదో అల్లరి చేస్తున్నో చెప్పిన మాట వినకుండా హైపర్ యాక్టివ్గా, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి సెకండరీగా. వాళ్ళకి యాక్చువల్గా చూస్తే ఏమవుతుందంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది, నిద్ర సరిగ్గా ఉండదు వాళ్ళకి కూడా. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన కాంప్లికేషన్స్ అన్ని రావచ్చా సార్? చిన్నపిల్లల ఆ కాంప్లికేషన్స్ కన్నా ముందు ఇవి వస్తాయండి, ఇవే వస్తాయి. పిల్లలకి హార్ట్ అటాక్స్ అట్లాంటివి రావు, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ రావు, కానీ బట్ క్రాంకీగా అవుతారు, వాళ్ళ ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది సింపుల్, వాళ్ళకి నోరు తెరిచి చూస్తే టాన్సిల్స్ ఉన్నాయా అడినాయిడ్స్ ఉన్నాయో తెలిసిపోతుంది. అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా సింపుల్, వాళ్ళకి సిప్యాప్లు గీప్యాప్లు కూడా ఏముండవు, వాళ్ళకి డైరెక్ట్గా సర్జరీ చేసి అవి తీసేసారంటే అబ్స్ట్రక్షన్ పోతుంది, అంతే సింపుల్గా పోతుంది అబ్స్ట్రక్షన్. సో కొంచెం అవగాహన ఉంటే అది సింపుల్ ట్రీట్మెంటే, అది ఈజీగా ఎవరన్నా కూడా తల్లిదండ్రులు చేయించగలుగుతారు. అవగాహన లేకపోతేనే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో నెక్ సైజు, స్మోకింగ్, ఆల్కహాల్ యూజ్, ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్సే. ఫ్యామిలీ హిస్టరీ కూడా. ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా మంది అంటారు, మా ఇంట్లో అందరూ గురకబెట్టి నిద్రపోతారండి, మళ్ళీ మాకు ఎవరికి ఏం కాలేదనేసి. సో అది కరెక్ట్ కాదు. కుంభకర్ణుడు గురకబెట్టి నిద్రపోయాడంటే 6 నెలలు నిద్రపోతున్నాడు అని అంటే అది కరెక్ట్ నిద్ర కాదు. అందుకనే యుద్ధం సరిగ్గా చేయలేకపోయాడేమో ప్రాబబ్లీ. కుంభకర్ణుడు లావుగా ఉండడం వల్లనే గురకబెట్టాడు, స్లీప్ అప్నియా ఉండొచ్చు. అందుకనే అంత అంటే మన పురాణాల్లో ఆ రకంగా చెప్పారు, కానీ వీళ్ళు ఎవరినో ఎప్పుడో స్లీపీగా ఉంటాడు కాబట్టి 6 నెలలు నిద్రపోతాడని చెప్పారేమో, మనకు తెలీదు. గురక ఎక్కువ పెడతాడు కాబట్టి. సో ఇవన్నీ సిమ్టమ్సే, స్లీప్ యాప్నియా సిమ్టమ్స్ అనమాట. సో కుంభకర్ణుడికి స్లీప్ యాప్నియా ఉందని కాదు, బట్ ఆ సిమ్టమ్స్ చూస్తే మటుకు రిలేట్ అవుతుంది అనమాట. సో మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనము మాడిఫై చేసుకోగలుగుతాం, ఆల్కహాల్ని మనం మార్చుకోగలుగుతాం, స్మోకింగ్ ఆపేసేయగలుగుతాం, ఒబేస్గా ఉన్నామంటే వెయిట్ లాస్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ కొంతమంది ఒబేసిటీ సర్జరీస్ కూడా చేసుకుంటారు, బెరియాట్రిక్ సర్జరీస్ కూడా చేసుకొని వెయిట్ లాస్, దాంతో కూడా తగ్గుతుంది యాక్చువల్గా. అప్పర్ ఎయిర్వే కొలాప్సబిలిటీ చాలా మందిలో ఉంటుంది, అండ్ ఆల్కహాల్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు మేల్ ఏం చేయగలుగుతాం, ఓల్డ్ ఏజ్ని ఏం చేయలేము, జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీలో రన్ అవుతుంది, మీకు కూడా అట్లా వచ్చిందంటే దాన్ని మనం మాడిఫై చేయలేము. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు బీపీ వస్తుంది, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఒబేస్గా అయిపోయేసి మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటాము, టైప్ 2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్, పల్మన్, చాలా కాంప్లికేషన్స్. లిస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ చదివానంటే భయం వేస్తుంది మీకు, అన్ని కాంప్లికేషన్స్ వస్తాయి అనమాట. దట్స్ వై ఐ టోల్డ్ స్నోరింగ్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ స్మోకింగ్. ఓకే, సో అందరిలో ఎందుకు రాదంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే కొంతమందికి స్ట్రక్చరల్ కాజెస్ ఉంటాయి. స్ట్రక్చరల్ కాజెస్ అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో చెప్పాను, ఇప్పుడు టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ బాగా పెద్దగా ఉండడం వల్ల అబ్స్ట్రక్షన్ వస్తుంది. ముక్కులో నాసల్ అలర్జీ ఉన్న వాళ్ళకి నాసల్ పాలిప్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ నాసల్ పాలిప్స్ వల్ల కూడా ముక్కులో అబ్స్ట్రక్షన్ రావచ్చు, దానివల్ల కూడా వాళ్ళకి స్లీప్ యాప్నియా, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా రావచ్చు. ఈ నాసల్ పాలిప్స్ అలర్జీస్ వల్లనే కామన్గా అలర్జీస్ వల్లనే వస్తుంది. అండ్ ఇక్కడ చూసారా లాంగ్ ప్యాలెట్, ఈ కొండనాలుక అంటారు చూడండి, ఈ కొండనాలుక పొడవు చాలా పొడవుగా ఉందంటే అది నిద్రపోయినప్పుడు ఫ్లాప్ లాగా వచ్చి అడ్డుపడుతుంది. అది ఇవన్నీ స్ట్రక్చరల్ కాజెస్. లార్జ్ టంగ్, మ్యాక్రోగ్లాసియా అంటాం అనమాట. మ్యాక్రోగ్లాసియా అంటే టంగ్ చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళకి. అందరికి సేమ్ సైజ్ ఉండదా సార్ టంగ్? అది సో మ్యాక్రోగ్లా అంటే కొంతమందికి ఇప్పుడు థైరాయిడ్, అన్ట్రీటెడ్ థైరాయిడ్ ఉందనుకోండి, వాళ్ళకి టంగ్ లార్జ్ ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్నది ఎందుకంటే డిపాజిట్ అవుతుంది అనమాట టంగ్లో కూడా ఒక లైట్ పదార్థము, దానివల్ల టంగ్ సైజ్ పెరుగుతుంది, థ్రోట్ సైజ్ పెరుగుతుంది, అందుకనే గురక పెడతారు వాళ్ళు, ఒబేస్గా అయిపోతారు వాళ్ళు. అదే రకంగా ఇప్పుడు కొన్ని హార్మోనల్ డిజార్డర్స్ ఉంటాయి అన్నమాట. ఇది మన గ్రోత్ హార్మోన్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళలో కూడా టంగ్ చాలా పెద్దగా వచ్చేస్తుంది. ఆ రకంగా టంగ్ సైజు కొంతమందికి మామూలుగానే పెద్దగా ఉండొచ్చు. సో ఆ టంగ్ పెద్దగా ఉంటే ఏమవుతుందంటే దాంట్లో ఇమడలేదు, సో ఇట్ కాజెస్ ఈ వెనక్కి వెళ్ళి అబ్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. కొంతమందిలో మ్యాండిబుల్ చిన్నగా ఉంటుంది. మ్యాండిబుల్ అంటే ఇది
జా బోన్. ఈ జా బోన్ ఇప్పుడు ముందరికి ఉంటే లోపల స్పేస్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది చూసుంటారు జా బోన్ వెనక్కి ఉంటది, రిట్రోగ్నాథియా అంటాం, ఇలా వెనక్కి ఉంటుంది. అది ఆ రిట్రోగ్నాథియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే లోపల స్పేస్ తక్కువ ఉంటుంది, సో వాళ్ళకి ఈజీగా అబ్స్ట్రక్షన్ అవుతుంది. కొంతమందికి మైక్రోగ్నాథియా అంటాం, ఈ జాబ్ అనేది చిన్నగా ఉంటుంది. చాలా మందికి చూసుంటారు చిన్నగా ఉంటుంది, వాళ్ళు హై రిస్క్ పేషెంట్స్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి లోపల స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా అబ్స్ట్రక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సో అందుకని ఏంటంటే స్లీప్ యాప్నియా ఉన్న పేషెంట్స్లో ఒక్కోసారి నోరు తెరిచి కూడా చూస్తాం మేము, లోపల ఎంత స్పేస్ ఉంది. ఇక్కడ చూసారంటే మల్లంపాటి స్కోర్ అనేసి చూస్తాము. ఈ నోరు తెరిచి చూసినప్పుడు స్పేస్ బాగా ఉందనుకోండి, చూసారా ఇది కొండనాలుక, సాఫ్ట్ ప్యాలెట్ అంటారు. ఇదేమో ఇక్కడ టాన్సిల్స్ ఉంటాయి ఇటు ఇటు. సో టాన్సిల్స్ బాగా ఎన్లార్జ్ అయినా కూడా అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది. కొండనాలుక బాగా పొడవుగా ఉన్నా కూడా తెలిసిపోతుంది కింది వరకు, టంగ్ పెద్దగా ఉన్నా కూడా తెలిసిపోతుంది. సో మల్లంపాటి స్కోరింగ్లో మీకు ఇది ఎంత స్పేస్ ఉందనేది ఐడియా ఉంటుంది. దాంట్లో క్లాస్ 1, 2, 3, 4 కొంతమందికి చూస్తే ఇక్కడ చూడండి అసలు ఏం కనపడదు, నాలుక కొంచెమే కనపడుతుంది అంతే, ఇంకా కొండ నాలుక అవేం కనపడదు. వీళ్ళకి హై రిస్క్ ఉంటుంది అనమాట అబ్స్ట్రక్షన్, పడుకున్నప్పుడు అబ్స్ట్రక్షన్ వచ్చేదానికి. ఇంకోటి లార్జ్ టంగ్ అని చెప్పాను చూడండి, ఇగో ఇట్లా టంగ్ పెద్దగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పళ్ళ మార్కులు కూడా పడిపోతాయి దాని మీద ఇలా. సో ఆ టంగ్ చూడంగానే మీకు ఇట్లా పళ్ళ మార్కులు ఉన్నాయంటే వాళ్ళకి లార్జ్ టంగ్ ఉన్నట్టు లెక్క. అది సరిపోక ఇరుగ్గా లోపల ఉంటుంది, అది అట్లానే పోస్టీరియర్గా కూడా అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తుంది. నారో ఆర్చ్ ఇవన్నీ ఏంటంటే మనకి ఈ మ్యాగ్జిల్లా, మ్యాండిబుల్, కొంతమందికి బోనీ డిఫార్మిటీస్ ఉండడం వల్ల కూడా ఈ పళ్ళు కొంతమందికి నారోగా వస్తాయి. అట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అబ్స్ట్రక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది చెప్పాను కదా. ఇంకోటి మ్యాండిబుల్ కింద చూసారా రిట్రోగ్నాథియా, ఇది యాక్చువల్లీ మనం పళ్ళు ఇట్లా అన్నప్పుడు ఈ పై పళ్ళ కన్నా ఇది కిందిది కొంచెం ముందుకే ఉండాలి, ఇది వెనక్కు ఉందంటే రిట్రోగ్నాథియా అంటాం అనమాట. సో అది రిట్రోగ్నాథియా ఉన్నప్పుడు ఏమవుతుంది, స్పేస్ తగ్గిపోతుంది లోపల. సో దానివల్ల అబ్స్ట్రక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి అందరికీ ఎందుకు రాదు అంటే చాలా రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి కొంతమందిలో వస్తుంది, కొంతమందిలో రాదు. సో బట్ ఓవరాల్గా చెప్పాం కదా, మేల్స్ అయితే 4 to 9% మేల్స్లో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుంది, ఫీమేల్స్లో కూడా 2 to 4%లో ఉంటుంది. సో ఫీమేల్స్ అని కూడా వాళ్ళు అశ్రద్ధ చేయకూడదు. పోస్ట్ మీనోపాజల్ ఉమెన్, దే ఆర్ పోస్ట్ మీనోపాజల్ ఉమెన్ అంటే వాళ్ళకి మంత్లీ ఆగిపోయిన ఆడవాళ్ళు, దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ మేల్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది వాళ్ళకి కూడా వీళ్ళలో అయితే. ఇప్పుడు మరి సిమ్టమ్స్ అంటే ఓన్లీ గురకనేనా సార్, ఇంకేమన్నా ఉంటాయా? సిమ్టమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారంటే ఇగోండి డే టైమ్ సిమ్టమ్స్, నైట్ టైం సిమ్టమ్స్. సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి పర్టికులర్గా మనకి గురక. ఆ గురక ఎంత గురక ఉంటుందంటే బెడ్ పార్ట్నర్కి స్లీప్ డిస్టర్బ్ అయ్యేంత గురక ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకు వాళ్ళకి అలవాటు అయిపోతుంది, మామూలేలే అనుకుంటారు. బట్ గురక లౌడ్గా ఉందంటే మన రూమ్లో నిద్రపోతుంటే బయటికి వినపడుతుంది అంటే, తలుపు బయటికి వినపడుతుంది అంటే గురక చాలా పెద్దగా ఉన్నట్టు లెక్క అనమాట. ఓకే, సో ఆ గురక అనేది నైట్ టైం సిమ్టమ్ అది. ఓకే, సో డే టైం సిమ్టమ్స్ ఏముంటాయి, నైట్ టైం సిమ్టమ్స్ ఏముంటాయి. ఫస్ట్ మనం నైట్ టైం సిమ్టమ్స్ చూస్తాం. పడుకున్నప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి బెడ్ పార్ట్నర్కి తెలుస్తుంది. అది ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరికైతే ఉందో వాళ్ళు పక్కన ఉన్నప్పుడు వాళ్ళకి అవుతుంది. పర్టికులర్గా లౌడ్ స్నోరింగ్, గురక చాలా పెద్దగా ఉంటుంది. అండ్ పాజెస్ ఇన్ బ్రీదింగ్, మధ్య మధ్యలో చెప్పాను కదా, సడన్గా యాప్నియా వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే గాలి పీల్చుకుంటూ ఉంటారు కానీ గాలి లోపలికి వెళ్ళదు. ఎందుకు అంటే బ్లాక్ అయిపోయి ఉంటుంది ఇక్కడ. సో సడన్గా గురక లేచిన తర్వాత ఉలిక్కిపడి లేచి చోకింగ్ అండ్ గ్యాస్పింగ్ ఫర్ ఎయిర్, ఉలిక్కిపడి లేచి వాళ్ళు నిద్రలో ఎవరు వాళ్ళకి గుర్తుండదు, అది లేచి గాలి తీసుకుంటారు మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతారు. అది వాళ్ళకి బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వదు, పక్కన వాళ్ళకి తెలుస్తుంది ఎవరికైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే పొద్దున నేను రాత్రి పడుకున్నాను ఉదయం లేచేసాను అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. బట్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ నిద్ర కూడా వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోరు, రెస్ట్లెస్గా ఉంటారు, ఇటు దొర్లుతారు అటు దొర్లుతారు, సడన్గా గ్యాస్పింగ్తో ఇది చేస్తూ ఉంటారు. సో రెస్ట్లెస్ స్లీప్ ఉంటుంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి. అండ్ నాక్టూరియా అంటారు. నాక్టూరియా అంటే ఎక్కువ యూరినేషన్, నైట్ యూరిన్ ఎక్కువ వస్తుంది అనమాట వాళ్ళు. సో నిద్ర లేచి ఎప్పుడు యూరిన్కి వెళ్తూ ఉంటారు. దానికి దీనికి ఎట్లా సార్ అది ఉంటుంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో ఉంటుంది, అట్లా నాక్టూరియా ఉంటుంది. షుగర్లో వాళ్ళకు ఉన్నట్టుగానే ఇట్లానే ఉంటుంది. అండ్ ఈ గురక వల్ల ఏమంటే థ్రోట్ డ్రై అయిపోతుంది వాళ్ళకి. సో అదొకటి డ్రైనెస్ ఆఫ్ థ్రోట్ కంప్లైంట్ చేస్తారు. పొద్దున లేవగానే లేకపోతే రాత్రి నేను మళ్ళీ నీళ్లు తాగి పడుకోవాలి, గొంతంతా డ్రై అయిపోతుంటుంది నాకు
అని అంటూ ఉంటారు అనమాట. లేకపోతే ఉదయం లేవగానే గొంతంతా డ్రైగా అనిపిస్తుంది నాకు, ఈ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ నైట్ టైం సిమ్టమ్స్ అంటాం. డే టైం సిమ్టమ్స్ ఏముంటాయంటే నిద్ర సరిగ్గా ఉండదు కాబట్టి నాన్ రిఫ్రెషింగ్ స్లీప్, వాళ్ళు ఫ్రెష్గా ఫ్రెష్నెస్ ఉండదు, నిద్ర వస్తూనే ఉంటుంది వాళ్ళకి. ఎర్లీ మార్నింగ్ హెడేక్స్, తలనొప్పితో నిద్రలేస్తారు, తలనొప్పితో నిద్రలేస్తారండి. ఎందుకంటే ఆ వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినప్పుడు హెడేక్ వస్తుంది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ హెడేక్స్, డే టైం స్లీపీనెస్, పూర్ కాన్సన్ట్రేషన్, నిద్ర కాన్సన్ట్రేట్ చేయలేరు ఏ పని మీద కూడా. డే టైం సిమ్టమ్స్ అంటే నాన్ రిఫ్రెషింగ్ స్లీప్ చెప్పాను కదా, నిద్ర లేచినప్పుడు వాళ్ళు ఫ్రెష్గా ఉండదు, వాళ్ళకి తలనొప్పి ఉంటుంది, ఇంకా నిద్రపోవాలనిపిస్తుంది, డ్రౌజీగానే ఉంటుంది. సో నాన్ రిఫ్రెషింగ్ స్లీప్ ఉంటుందన్నమాట. అండ్ లేచాక కూడా వాళ్ళు పూర్ కాన్సన్ట్రేషన్, దేని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు, ఏ పని మీద కూడా వాళ్ళు ధ్యాస పెట్టలేరు అనమాట. అండ్ అందుకనే చాలామందికి కొన్నిసార్లు ఏమవుతుందంటే అలా కూర్చొని డే టైం స్లీపీనెస్ ఉంటుంది, ఎక్సెసివ్ డే టైం స్లీపీనెస్ అంటాం అనమాట. ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతూ ఉంటారు, వాళ్ళు కూర్చున్న నిద్రపోతారు, కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతారు. అయ్యో చాలామందికి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి వీళ్ళకి. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న పేషెంట్స్కి యాక్సిడెంట్ రేట్స్ ఎక్కువ. దట్ ఈజ్ కూడా వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్. వాళ్ళకి యాక్సిడెంట్స్ చాలా అవుతాయి, ఎందుకంటే వాళ్ళు నిద్రపోతారు. ఈవెన్ కార్ ఒకటే కాదు, 2 వీలర్స్ మీద కూడా చాలామంది పేషెంట్స్ వచ్చారు, 2 వీలర్ నడుపుతూ కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. అంత సివియర్గా ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే దాన్ని వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి తెలియదు. సో అట్లా యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో యాక్సిడెంట్ రేటు చాలా హై ఉంటుంది, 6 times హయ్యర్ దాన్ నార్మల్ పర్సన్. అంటే నార్మల్ పర్సన్లో ఒక యాక్సిడెంట్ అయితే వీళ్ళకి 6 యాక్సిడెంట్లు అవుతాయి. సో అంత రిస్క్ ఉంటుందన్నమాట. అండ్ ఇరిటబుల్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదు కాబట్టి ఇరిటబుల్గా ఉంటారు, మూడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, క్రాంకీగా ఉంటారు, చిరాకు పడుతూ ఉంటారు, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. కానీ మీరు వాళ్ళని వెళ్ళి అడగండి మీకు ప్రాబ్లం ఉంది అంటే ఒప్పుకోరు, మళ్ళీ బాగానే నిద్రపోతున్నాను అంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకి ఇవన్నీ జరుగుతున్నాయి అన్న విషయం వాళ్ళకి రిజిస్టర్ అవ్వదు బ్రెయిన్. అంటే ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ గా వాళ్ళు పరిగణించారు. రెండోది ఏంటంటే వాళ్ళకి అదే రకంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియని కూడా తెలియదు అనమాట. ఇది నార్మల్, వాళ్ళకి నార్మల్ అది కాబట్టి నార్మల్గానే ఉన్నానని అనుకుంటాను అనమాట. సో ఇవి డే టైమ్ సిమ్టమ్స్ ఉంటాయి. సో దాన్ని నెక్స్ట్ ఎట్లా డయాగ్నోస్ చేస్తాం, డయాగ్నోసిస్ అంటే ఇప్పుడు ఇది స్లీప్ అప్నియా అని యాప్నియా అని క్లినికల్గా మనము ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళకి స్లీప్ యాప్నియా ఉందా లేదా, ఛాన్సెస్ ఆఫ్ స్లీప్ యాప్నియా హైయా లోవా అనే దానికి కొన్ని క్వశ్చనర్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఒక కామన్గా ఫాలో అయ్యేది స్టాప్ బ్యాంక్ స్కోరింగ్ అంటాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూసారా, ఒక 7 questions ఉన్నాయి, 8 questions ఉంటాయి, ఒక్కొక్క దానికి 1 point ఇస్తాము. ఆ రకంగా చూస్తే 0 to 2 ఉంటే లో రిస్క్, 3 to 4 ఉంటే ఇంటర్మీడియట్ రిస్క్, 5 or more ఉందంటే హై రిస్క్. సో హై రిస్క్ ఆఫ్ హ్యావింగ్ స్లీప్ యాప్నియా. మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్ని అదే, ఇప్పుడు స్నోరింగ్ ఉందా, టైర్డ్ గా ఉంటుందా, బెడ్ పార్ట్నర్ అడగాలి, సడన్ గా బ్రీదింగ్ ఆపేస్తుందా, అండ్ బ్లడ్ ప్రెషర్ ఉందా, బిఎంఐ హై అంటే ఒబేస్ గా ఉన్న లావుగా ఉన్న వాళ్ళకి, ఏజ్ చెప్పాను కదా more than 50 years ఉన్న వాళ్ళకి, నెక్ సర్కంఫరెన్స్ థిక్ నెక్ ఉన్న వాళ్ళకి, అండ్ మేల్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో ఒక 5 ఈ 8లో 5 or more than that ఉందంటే వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉండే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని డయాగ్నోజ్ చేసుకోవాలి. ఎట్లా, స్లీప్ స్టడీతో డయాగ్నోజ్ చేస్తారు, అది పాలిసామ్నోగ్రఫీ అంటాము, అదొకటి. ఇంకొక స్లీపింగ్ స్కేల్, ఇది ఎప్వర్త్ స్లీపీనెస్ స్కేల్ అని ఉంటుంది. ఇది ఇట్ ఆల్సో గివ్స్ యూ ద రిస్క్ ఆఫ్ యూ హ్యావింగ్ స్లీప్ యాప్నియా అనమాట. సో దాంట్లో ఏంటంటే ఈ యాక్టివిటీస్లో మీకు ఎంత నిద్ర వస్తుంది అన్నట్టుగా, అంటే నేను అస్సలు నిద్రపోని, అంటే సిట్టింగ్ అండ్ రీడింగ్, కూర్చొని నేను ఏదైనా పుస్తకం చదువుతుంటే నాకు నిద్రపోయే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి మార్నింగ్ టైంలో, స్లైట్ ఛాన్స్ ఉందా, మోడరేట్ ఛాన్స్ ఉందా, హై ఛాన్స్ ఉందా, లేకపోతే అస్సలు నిద్రపోను అనే దాన్ని బట్టి స్కోరింగ్ ఇస్తాం అనమాట. ఏ పని చేస్తుంటే నిద్ర వస్తుంది. ఇవ్వండి, వాచింగ్ టీవీ, సిట్టింగ్ ఇన్యాక్టివ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్, ప్యాసింజర్ ఇన్ అ కార్ ఫర్ an hour without a break, lying down to the rest in the afternoon, sitting and talking to someone, sitting quietly after a lunch without alcohol, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, కార్ నడుపుతూ సడన్గా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపినప్పుడు నిద్రపోయే ఛాన్స్ ఎంత ఏమైనా ఉందా, ఇవన్నీ దీని ప్రకారంగా ఏంటంటే మనము స్కోరింగ్ ఇస్తాం. స్లైట్ ఛాన్స్ ఉందా, మోడరేట్ ఛాన్స్ ఉందా, హై ఛాన్స్ ఉందా, దాని ప్రకారంగా టోటల్ ఎంత ఉంది. మోర్ దెన్ 12 ఉందనుకోండి అది అబ్నార్మల్,
సో అప్పుడు కూడా మనం స్లీప్ స్టడీ చేసుకోవాలన్నమాట. స్లీప్ స్టడీ అంటే ఎట్లా చేస్తాం? దాన్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తాము అంటే పర్టికులర్గా నేను ఇంతకుముందు చెప్పిన సిమ్టమ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఎవరికన్నా ఉన్నాయా అండ్ ఈ క్వశ్చనర్స్తో కూడా మనము దాన్ని క్వాంటిఫై చేయొచ్చు. చేసుకున్న తర్వాత స్లీప్ స్టడీ అనేది చేస్తామన్నమాట. స్లీప్ స్టడీ అంటే ఏంటి? పడుకున్నప్పుడు స్టడీ చేస్తారు. దాన్ని ఇంకొక పేరు వచ్చి నాక్టర్నల్ పాలిసామ్నోగ్రఫీ అంటారు. నాక్టర్నల్ పాలిసామ్నోగ్రఫీ అంటే ఇది ఓవర్ నైట్ పాలిసామ్నోగ్రఫీ చేస్తాం స్లీప్ స్టడీ. టోటల్ రాత్రి మొత్తం వాళ్ళు టోటల్ పడుకున్నంతసేపు దీంట్లో ఏం చేస్తామంటే అన్ని రికార్డింగ్స్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు చూడండి, బ్రెయిన్ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, ఇక్కడ ఈజీ రికార్డింగ్ ఉంటుంది. సో మానిటర్స్ ఇవన్నీ ఏంటంటే పొడిచేది ఏమి ఉండదు, అవి జస్ట్ లీడ్స్ పెడతాం స్కిన్ మీద అంతే, అంటించేదే. ఈ తలకి లీడ్స్ పెడతాం విచ్ మానిటర్ బ్రెయిన్ యాక్టివిటీ. నేసల్ క్యాన్యులా టు మానిటర్ ఎయిర్ ఫ్లో అవుతుందా లేదా అనేది అది చేస్తుంది. ఈ బెల్ట్ బ్రీదింగ్ తీసుకుంటున్నారా లేదా. ఇక్కడ ఏమవుతుందంటే బ్రీదింగ్ తీసుకుంటారు కానీ అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఎయిర్ ఫ్లో ఉండదు, అప్పుడు మనం యాప్నియా అంటాం అనమాట. అర్థమైందండి? ఇక్కడ బ్రీదింగ్ తీసుకుంటా ఉంటాడు, గాలి పీల్చుకుంటా ఉంటాడు కానీ గాలి లోపలికి ఎంటర్ అవ్వదు, ఎయిర్ ఫ్లో ఆగిపోతుంది, ఎందుకంటే అబ్స్ట్రక్షన్ వచ్చేసింది కాబట్టి. ఇంకోటి ఏంటంటే మజిల్ మూమెంట్స్కి కూడా, ఇంకోటి ఐ మూమెంట్స్కి కూడా మనం ఈఓఎంజీ అంటాం అనమాట, అవి కూడా చూసుకుంటాం, ఐ మూమెంట్స్ కూడా చూసుకుంటాం. ఇట్లా మల్టిపుల్ రికార్డింగ్స్ ఉంటాయి. ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేస్తాము, హార్ట్ రేట్ ఎంత ఉందో చెక్ చేస్తాము, ఈ మల్టిపుల్ పారామీటర్స్ని చెక్ చేస్తాం అనమాట. సార్ ఇప్పుడు ఈ స్లీప్ స్టడీలో ఆర్ఈఎం స్లీప్ ఎంత ఉంది, అది కూడా తెలుస్తుంది, ఎన్ఆర్ఈఎం స్లీప్ ఎంత అది కూడా తెలుస్తుంది అనమాట. సో దానికే మనం ఐ మూమెంట్ కూడా మనం చూసుకుంటాం అనమాట. సో ఎన్ఆర్ఈఎం స్లీప్ ఎంత ఉంది, ఆర్ఈఎం స్లీప్ ఎంత ఉంది, అవన్నీ కూడా తెలుస్తుంది. అండ్ అబ్స్ట్రక్షన్ వచ్చిందా లేదా, అబ్స్ట్రక్షన్ వస్తే దానికి ఒక ఇండెక్స్ అంటాం, యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ అంటాం. ఇఫ్ యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ ఇక్కడ చెప్పినట్టుగా ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5 అంటే ఒక గంటలో 5 కన్నా తక్కువ అబ్స్ట్రక్షన్స్ వస్తున్నాయంటే నార్మల్, అది 5 to 14 ఉందంటే మైల్డ్, 15 to 30 దాకా ఉందంటే మోర్ దెన్ 30 అయితే సివియర్ అనమాట. సో దీంట్లో కూడా కేటగరైజేషన్ ఉంటుందన్నమాట అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో. సో ఆ రికార్డింగ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, ఇది మీకు అర్థం కాదు, ఇది బ్రెయిన్ వేవ్స్ ఎట్లా ఉంటాయి, ఆక్సిజన్ ఫ్లో ఎట్లా ఉంది, మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా, దిస్ ఇస్ బ్రీదింగ్, ఈ థొరాసిక్ మూమెంట్ ఉందా లేదా. సో ఇవన్నీ మేము చూసి అబ్స్ట్రక్షన్స్ వచ్చాయా లేదా అన్నది మేము నిర్ధారణ చేసుకుంటాం. ఎంటైర్ స్లీప్ స్టడీ ఓవర్ నైట్ స్లీప్ అంతా కూడా చూడాలన్నమాట, చూసి డయాగ్నోస్ చేయడానికి. అంటే ఎట్లా సార్ హాస్పిటల్లో ఉంచి చేస్తారు? అంటే హోమ్ స్లీప్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ స్లీప్ స్టడీస్లో కూడా చాలా లెవెల్స్ ఉన్నాయి, లెవెల్ 1, 2, 3, 4 ఆ టైప్లో ఉన్నాయి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని డయాగ్నోస్ చేయాలి హై రిస్క్ కేసులో అంటే లెవెల్ 3లో కూడా మనం చేసేయచ్చు. అంటే ఇన్ని లీడ్స్ హాస్పిటల్ని కంపల్సరీ చేయాలని రూల్ ఏం లేదు. హోమ్ స్లీప్ స్టడీస్ కూడా ఉన్నాయి. హోమ్ స్లీప్ స్టడీస్లో కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అది కరెక్ట్గా చేస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. సో ఆ కరెక్ట్గా చేస్తే మటుకు దాంట్లో కూడా మనము డయాగ్నోస్ చేసేసేయచ్చు. హోమ్ స్లీప్లో అంటే హాస్పిటల్కి వచ్చి చేసుకోవాల్సినంత అవసరం లేదు. బట్ హాస్పిటల్లో చేసుకుంటే ఏంటంటే మోర్ ఆథెంటికేటెడ్ ఉంటుంది అండ్ అండర్ సూపర్విజన్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్గా ద రిపోర్ట్ విల్ బి గుడ్. ఇంట్లో అంటే ఆ టెక్నీషియన్ వచ్చి ఏం పెట్టాడు, ఆ లీడ్స్ కూడా ఒక్కోసారి ఊడిపోతాయి. ఇవన్నీ లీడ్స్ అంటించి పెట్టేదే కదా. సో అటు ఇటు దొరికినప్పుడు కొన్నిసార్లు లీడ్స్ ఊడిపోతాయి, ఆ రికార్డింగ్ ఉండదు అప్పుడు నైట్. ఆ పేషెంట్ అంటే ఆ టెక్నీషియన్ ఓవర్ నైట్గా ఉండడు, పేషెంట్ హాస్పిటల్లో అయితే చూసుకుంటారు. సో అట్లా రిస్క్ ఉంటుందన్నమాట. కానీ లెవెల్ 3 స్టడీస్తో కూడా మనము అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాని డయాగ్నోస్ చేయొచ్చు. కంపల్సరీ హాస్పిటల్లోనే చేసుకోవాలనే రూల్ కూడా ఏమీ లేదు అన్నమాట. మేజర్గా సివియర్గా ఉందంటే పట్టేస్తాం, సింపుల్గా కొన్ని అటు ఇటుగా ఉన్నా కూడా తెలిసిపోతుంది అది. సో సివియర్ స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు మనకి లెవెల్ 3 స్టడీస్లో కూడా డయాగ్నోస్ అయిపోతుంది అనమాట. ఇక ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఏముంటాయి? వన్స్ ఓకే ఇది స్లీప్ అప్నియా ఉంది, అబ్స్ట్రక్షన్ ఉంది అనేది స్ట్రక్చరల్ అంటే ఓకే మీరు అన్నట్టు సర్జరీస్తో సింపుల్గా అది కానిచ్చేయచ్చు. సర్జరీ కాకుండా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా లేకపోతే అదే నారోగా ఉండి అలా ఉన్నప్పుడు దీనికి ఫైనల్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్? వెరీ గుడ్. ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, మెడికల్ ట్రీట్మెంట్ అంటే ప్యాప్ థెరపీస్ అంటాం, పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, ప్యాప్ థెరపీస్ అండ్ సర్జికల్. మెయిన్గా బ్రాడ్గా 3 కేటగిరీస్లో చెప్తాము. ప్యాప్ థెరపీస్లో పాటు కొన్నిసార్లు మైల్డ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళలో కొన్ని డివైజెస్ యూజ్ చేయొచ్చు, ఓరల్ డివైజెస్. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. మీకు తెలిసినట్టుగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి,
మనము ఏదైతే మాడిఫై చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ ఉంటుంది. మీకు 10% వెయిట్ లాస్ వచ్చింది అనుకోండి, యాప్నియా హైపాప్నియా ఇండెక్స్ 26% తగ్గుతుంది లెక్క ప్రకారం చూస్తే. సో మీరు ఒక 10% వెయిట్ లాస్ అయినా కూడా మీరు సివియర్ కేటగిరీ నుంచి మోడరేట్ కేటగిరీలోకి వచ్చేస్తారు. సో దట్ ఆల్సో ఈజ్ హెల్ప్ఫుల్ కదా ట్రీట్మెంట్లో. మోడరేట్ కేటగిరీ ఉన్నారంటే మైల్డ్లోకి వచ్చేస్తారు. మైల్డ్ ఉన్న వాళ్ళలో అయితే అసలు మొత్తానికి సో వెయిట్ లాస్ అన్నది, కానీ వెయిట్ లాస్ అంత ఈజీ కాదు. ఇప్పుడు 150 కేజీలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని వెయిట్ లాస్ అవ్వమంటే అవ్వలేరు. వాళ్ళు వెయిట్ అనేది ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది సార్, అందరికీ పెద్ద సమస్యనే అది. సో ఇట్స్ నాట్ ఫీజిబుల్ ఫర్ ఎవ్రీ వన్. ఎల్డర్లీ వాళ్ళు ఉంటారు, మోకాలు నొప్పులు ఉంటాయి, వాళ్ళని వెయిట్ లాస్ చేయమంటే ఏం ఎక్సర్సైజులు చేస్తారు, వాళ్ళు చేయలేరు. సో కొన్నిసార్లు అది ఫీజిబుల్ కాకపోవచ్చు. ఆల్కహాల్ ఆపడం కానీ, స్మోకింగ్ ఆపడం కానీ ఇట్లాంటివి అయితే చేయొచ్చు మనము. ఓకే, అండ్ వెయిట్ లాస్తోనే 10% వెయిట్ లాస్ అవుతే ఒక 26% స్లీప్ యాప్ని తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ చేశాక కూడా ఉంది అంటే దెన్ మైల్డ్గా ఉందనుకోండి, ఓరల్ డివైజెస్ చూడొచ్చు, ఓరల్ డివైజెస్ యూజ్ చేయొచ్చు. బట్ దాని సక్సెస్ రేట్ అంత ఎక్కువ లేదు. ఓరల్ డివైసెస్ అంటే నోట్లో పెడతారు, నోట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను, ఇదిగోండి ఇవి ఈ ఓరల్ డివైజ్, మ్యాండిబులర్ రీపొజిషనింగ్ డివైజెస్ అంటాం. అంటే మ్యాండిబుల్ కొంచెం లోపలికి ఉందనుకోండి, దాన్ని బయటికి లాగే డివైజ్ ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ కీప్ ఇట్ లిటిల్ పుల్ చేస్తుంది బయటికి. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం పుల్ అవుతుంది కాబట్టి వెనక స్పేస్ వస్తుంది. సో టీత్ రిలేటెడ్ ట్రీట్మెంట్లో కూడా బెటర్ అవుతుంది. వాళ్ళు డెంటల్ వాళ్ళు కూడా ఈ డివైజెస్ కొంతమంది యూజ్ చేస్తారు. సో కానీ ఇది సక్సెస్ రేట్ 50%. సో పెద్దగా సక్సెస్ రేట్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే నోట్లో ఏమైనా పెట్టుకొని పడుకోమంటే డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది పేషెంట్స్కి. సో అందుకని యాక్సెప్టెన్స్ లెవెల్ కూడా తక్కువ. అందుకని ఇది ఎవరికి ట్రై చేస్తామంటే మైల్డ్గా ఉన్న వాళ్ళకి ట్రై చేస్తాం. అండ్ ప్యాప్ థెరపీ వద్దు అని అనుకొని మైల్డ్గా ఉన్న వాళ్ళకి ఇవి మేము సజెస్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు టంగ్ రీటెన్షన్ డివైజ్ ఉంది, ఇది నాలుక వెనక్కి పడిపోకుండా ముందరికి లాగి పెట్టేదానికి ఉంటుంది అనమాట. అది చూడండి, ఇది నాలుక దాంట్లో ఉంటుంది కాబట్టి అది వెనక పడిపోనియదు అనమాట. అది పట్టుకొని అది ఇట్ విల్ కీప్ ఇట్ ఫిక్స్ చేస్తారా సార్ లోపల నోట్లో పెట్టేసుకునేది. ఇదిగోండి ఇది డివైస్, ఇదే దీంట్లో నాలుక వచ్చేస్తుంది, దీనిలోకి నాలుక వస్తుంది అనమాట. సో అది ఏం చేస్తుంటే కొంచెం ముందుకు లాగి పట్టినట్టుగా ఉంటుంది. సో కానీ దీనివల్ల డిస్కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ మైల్డ్ కేసెస్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ సక్సెస్ రేట్ కూడా కొంచెం తక్కువ. బాగా సక్సెస్ రేట్ ఉన్నది ఏంటి అంటే ప్యాప్ థెరపీస్, పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్, సిప్యాప్ మెషిన్ కానీ బైప్యాప్, సివియర్ కేసెస్లో బైప్యాప్ కూడా వాడతాం. సో ప్యాప్ అంటే సింపుల్ లాజిక్ దాంట్లో మీకు ఏంటంటే ఇక చూడండి, ఇప్పుడు ఇక్కడ అబ్స్ట్రక్షన్ వస్తుంది మనకి, పడుకొని ఉన్నారు, ఈ టంగ్ వెనక్కి పడింది, ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఉంది. ఇదంతా సాఫ్ట్ టిష్యూనే కాబట్టి టైట్ ఫిట్టింగ్ మాస్క్ పెట్టి కొంచెం ఎయిర్ ప్రెషర్తో ఇచ్చామంటే పాజిటివ్ ప్రెషర్ వస్తుంది కదా. సో ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఆ స్ప్లింట్ యాక్టివిటీ ఉంటుంది, న్యూమాటిక్ యాక్టివిటీ అంటాం కదా, ఆ న్యూమాటిక్ యాక్టివిటీ ఉంటుందన్నమాట. దానివల్ల సిప్యాప్ థెరపీ అనేది బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా. కాకపోతే చాలామందికి ఏంటంటే ఆ మాస్క్ టైట్ ఫిట్టింగ్, ఆ మాస్క్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఫుల్ ఫేస్ మాస్క్ అంటే ముక్కు నోరు రెండు లోపలే ఉంటాయి. కొంతమందికి మౌత్ బ్రీదింగ్ ఉంటుంది, రాత్రి నిద్ర పోయేటప్పుడు నోరు తెరిచి పడుకుంటారు. వాళ్ళకి ఓన్లీ ఇట్లా నేషనల్ మాస్క్ పెట్టామంటే ఆ ప్రెషర్ నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది, ఓపెన్ ఉంటుంది కాబట్టి. సో ఈ నేషనల్ మాస్క్ పెట్టుకున్న వాళ్ళకి ఏంటి అంటే నోస్లో బ్లాక్ ఉండకూడదు, పాలిప్స్ కానీ డిఎన్ఎస్ కానీ అట్లాంటిది ఏది ఉండకూడదు, అండ్ నోరు తెరిచి పడుకోకూడదు. అట్లాంటి వాళ్ళకి ఇది సూట్ అవుతుంది, నేషనల్ మాస్క్ సూట్ అవుతుంది. లేదు నోరు తెరిచి నిద్రపోతారు, లేకపోతే నేసల్ బ్లాక్ అట్లా ఉంది అంటే ఫుల్ ఫేస్ మాస్క్ తీసుకోవచ్చు. ఫుల్ ఫేస్ మాస్క్ పోతే ఎంటైర్ ఫేస్ కూడా లోపల పెట్టే మాస్క్స్ కూడా ఉన్నాయి. నేసల్ పిల్లోస్ అంటాం. నేసల్ పిల్లోస్ అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ వెరైటీస్ ఆఫ్ మాస్క్స్ ఇక్కడ. నేసల్ పిల్లోస్ అంటే మీరు ఇంతకుముందు చూపించినట్టు ఇది ముక్కులోకే ఉంటుంది అది. సో మీకు దీంతో కొంచెం క్లాస్ట్రోఫోబియా వస్తుంది, కొంతమంది మాస్క్ పెట్టుకోవాలంటే అమ్మో గాలాడదేమో అనేది. అట్లాంటి వాళ్ళకి ఇది పనిచేస్తుంది అనమాట. ముక్కులోనే పెడతాం కాబట్టి పాజిటివ్ ప్రెషర్ ముక్కులో నుంచే ఇస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ నేసల్ పిల్లోస్. ఇగో ఇక్కడ ఇదేమో ఓన్లీ నేసల్ మాస్క్, ఇదేమో ఫుల్ ఫేస్ మాస్క్ అంటే నోస్ అండ్ మౌత్ రెండు మాస్క్ లోపల ఉంటాయి. ఇది హైబ్రిడ్ అంటే ఇక్కడ నేసల్ పిల్లోస్ ఉంటుంది, ఇది మౌత్కి ఉంటుంది. కానీ ఇది క్లాస్ట్రోఫోబిక్ ఉండదు, ఎందుకంటే ఓన్లీ మౌత్ ఒకటే ఉంటుంది కాబట్టి అంత ఇదిగా అనిపించదు అనమాట. కళ్ళకు కనపడదు, అది ఇట్లా పెట్టుకుంటే కళ్ళకు కూడా కనబడుతుంది కాబట్టి టెన్షన్ పడతారు. ఓరల్ మాస్క్ అంటే ఓన్లీ మౌత్ బ్రీదర్స్కి అది.
అది ఓన్లీ నోట్కే పెట్టుకునేది, అది చాలా తక్కువ మంది ఉంటారు అట్లాంటిది. సో ఈ సిప్యాప్ థెరపీలో ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ మాస్క్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్ఫేస్ అంటాం అనమాట దీన్ని. మెషిన్ ప్రెషర్ ఇస్తుంది, కానీ డెలివరీ చేసే డివైస్ ఏది, ఇది ఈ మాస్క్స్. ఈ మాస్క్స్ కరెక్ట్ సైజ్ ఉండాలి, కరెక్ట్గా వాళ్ళకి షేప్ ఉండాలి. లేకపోతే ఏమంటే గట్టి ప్రెషర్ పెడితే ఇక్కడ పుళ్ళు కూడా వచ్చేస్తాయి అనమాట, ప్రెషర్ సోర్స్ వచ్చేస్తాయి. అండ్ ఇల్ ఫిట్టింగ్ మాస్క్స్ ఉన్నాయంటే నిద్ర పట్టదు, నొప్పి ఉంటుంది, ఒక్కోసారి లీక్ ఉంటుంది. లీక్ ఉన్నప్పుడు ప్రెషర్తో ఎయిర్ ఉంటుంది కాబట్టి ఎయిర్ బయటకు వచ్చి శబ్దం వస్తూ ఉంటుంది, నిద్ర పట్టదు వాళ్ళకి, అదే డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సైజెస్ ఉంటాయా సార్? సైజెస్ ఉంటాయి దాంట్లో, కస్టమైజ్డ్గా కూడా చేస్తారు. సైజెస్ కూడా ఉంటాయి, మైల్డ్ చిన్నది ఉంటుంది, స్మాల్ ఉంటుంది, మీడియం ఉంటుంది, లార్జ్ ఉంటుంది. సో ఆ మాస్క్ తీసుకునేటప్పుడు కరెక్ట్ సైజు షేపు వాళ్ళకి ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో ఆ మాస్క్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పేషెంట్స్లో కూడా. సో అది పెట్టిన తర్వాత ఇంకోటి పొజిషనింగ్, స్లీప్ పొజిషనింగ్ అనమాట. మనము వెల్లెలుకులా పడుకుంటే అబ్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నాలుక అవన్నీ వెనక్కి పడిపోతాయి. సో దానివల్ల అబ్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది. సైడ్కి తిరిగి పడుకుంటే నాలుక సైడ్కి పడిపోతుంది, వెనక్కి పడదు. సో అబ్స్ట్రక్షన్ తక్కువ ఉంటుంది అనమాట. సో అందుకని ఒక్కోసారి మైల్డ్ కేసెస్లో ఏం చేస్తామంటే లాటరల్ సైడే పడుకోండి అని చెప్తాం. ఈ పక్క కానీ ఆ పక్క కానీ తిరిగి పడుకోండి, స్ట్రైట్గా పడుకోద్దు అంటాం. కానీ నిద్రలో మనం ఏ పొజిషన్స్ మారిపోతూ ఉంటాము. అందుకని ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఇగో ఇట్లా టెన్నిస్ బాల్స్ ఉన్నాయి కదా, ఈ నైట్ షర్ట్కి ఇక్కడ వెనక కుట్టేస్తారు బాల్స్ అన్ని. అది వెనకల పడుకోవడానికి రాదు, ఎందుకంటే ఆ బాల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ. అంటే దట్స్ వన్ టెక్నిక్ అన్నమాట, టు మేక్ దెమ్ స్లీప్ ఇన్ లాటరల్ పొజిషన్. ఓకే, ఇట్లా చిన్న చిన్నవి మైల్డ్ కేసెస్లో చూడొచ్చు, వాడచ్చు. ఈ సిప్యాప్ థెరపీతోనే మ్యాక్సిమం కేసెస్ మనకి ఇదవుతుంది అనమాట. అండ్ కొంతమందిలో ఏంటంటే నేను సిప్యాప్ వాడను అంటారు, నాకు అస్సలు వద్దు అంటారు. కొంతమంది ఏంటంటే సిప్యాప్ వాడినా కూడా వాళ్ళకి తగ్గదు అబ్స్ట్రక్షన్, ఎందుకంటే వాళ్ళకి ఎంత అబ్స్ట్రక్షన్ ఉంటుందంటే చాలా హై ప్రెషర్స్ కావాల్సి వస్తుంది. అంత హై ప్రెషర్స్కి వాళ్ళకి నిద్ర లేచిపోతారు అనమాట. అంత ప్రెషర్ లోపల వచ్చేసరికి దే వేకప్. సో అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ ఉందో ఆ ఏరియాలో సర్జరీ బట్టి కొంచెము టిష్యూస్ తగ్గించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోస్ బ్లాక్ ఉందనుకోండి, ఈ సెప్టోరైనోప్లాస్టీ, ఈ టర్మినేట్ రిడక్షన్ సర్జరీస్ ఇవన్నీ చేస్తే ముక్కులో అబ్స్ట్రక్షన్ తగ్గుతుంది. ఈ చిన్నపిల్లల్లో చెప్పినట్టుగా అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఉన్నాయంటే అవి తీసేశారనుకోండి, ఆటోమేటిక్గా అబ్స్ట్రక్షన్ తగ్గి. ఇప్పుడు సార్ మన నాలుక పెద్దగా ఉన్న వాళ్ళు, కొండ నాలుక పొడుగ్గా ఉన్న వాళ్ళు, వాళ్ళలో కూడా నాలుక కట్ చేస్తారా సార్? మరి చేయరు కదా. ఇక్కడ జీనియోగ్లాసస్ అడ్వాన్స్మెంట్, టంగ్ సస్పెన్షన్, హైపోగ్లాసల్ నర్వ్ స్టిమ్యులేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. మ్యాండిబులర్ అడ్వాన్స్మెంట్ అంటే రిట్రోగ్నాథీ, అది లోపలికి ఉన్న వాళ్ళకి కొంచెం అడ్వాన్స్ సర్జరీ చేయడం. నాలుక కొయ్యరు, అడ్వాన్స్మెంట్ కొంచెం ముందరికి లాగుతారు. అండ్ టంగ్ సస్పెన్షన్, ఈ హైపోగ్లాసల్ నర్వ్ స్టిమ్యులేట్ చేస్తే ఏమవుతుందంటే టోటల్గా ప్యారలైజ్ అవ్వదు అనమాట, మజిల్ కొంచెం స్టిఫ్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే అది వెనక్కి పడిపోదు. సో అట్లాంటివి ఉంటాయి అనమాట. అండ్ UPPP సర్జరీస్, ఈ టాన్సిలెక్టమీ, పార్షల్ గ్లాసెక్టమీ అంటే కొద్దిగా కట్ చేయొచ్చు, టంగ్ని కొద్దిగా చేయొచ్చు, అట్లాంటివి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ బట్ సర్జికల్లో అన్ని డిస్ట్రక్టివ్ సర్జరీస్, ఇవన్నీ అన్ని కట్ చేసి తీసేసేది కాదు. డిస్ట్రక్టివ్ సర్జరీస్ యూజువల్గా దే ఆర్ నాట్ యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ దిస్ థింగ్ అనమాట. అంటే ఇండికేషన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిల్స్ ఉన్నాయి అదే అబ్స్ట్రక్షన్ చేస్తుంది అంటే అది తీసేసేయాలి. అడినాయిడ్స్ ఉన్నాయి అదే అబ్స్ట్రక్షన్ చేస్తుంది, తీసేసేయాలి. నాసల్ టర్మినేటల్ హైపర్ట్రోఫీ అదే అబ్స్ట్రక్ట్ చేస్తుందంటే దానికి సర్జరీ అన్నది ఉంటుంది. పాలిప్స్ ఉంటే తీసేసేయాలి. సో సర్జికల్కి రోల్ ఉంది ప్రైమరీగా కొన్ని దాంట్లో. బట్ బై అండ్ లార్జ్ మనకు ఉండే కేసెస్లో మ్యాక్సిమం 90 to 95% సర్జికల్ కన్నా ప్యాప్ థెరపీస్తోనే కరెక్ట్ అయిపోతారు. ఎప్పుడైతే ప్యాప్ థెరపీ వర్క్ అవ్వదో, ప్యాప్ థెరపీ వాళ్ళకి వద్దనుకుంటారో, ప్యాప్ థెరపీతోనే వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయో అప్పుడు మనం సర్జికల్ సైడ్కి వెళ్తాం అన్నమాట. ఓకే, అప్పుడు మాత్రమే సర్జరీ అనేది అంటే లాస్ట్ ఆప్షన్. ఇలాంటప్పుడు లాస్ట్ ఆప్షన్. ఇంకా ఆఖరికి ఏది వర్క్ చేయదంటే ట్రకియాస్టమీ, డైరెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచే గాలి తీసుకోవాలి. ఇంకా అది ఇంకా ఏది వర్క్ చేయకుండా కూడా అవుతుందా సార్ అంత సర్జరీ? ఇప్పుడు సర్జరికల్ ఆయనకి సిప్యాప్ పనిచేయదు, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి, మీరు ఇంత సర్జరీస్ చేయలేరు. అప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా ట్రకియాస్టమీ ఇక్కడనే హోల్ చేసి ఇక్కడ ట్యూబ్ పెట్టేస్తారు, ఇక్కడ నుంచే గాలి తీసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచే స్టిఫ్గానే ఉంటుంది కదా, సో దీన్ని బైపాస్ అయిపోయామంటే అబ్స్ట్రక్షన్ ఉండదు.
సో ట్రకియాస్టమీ లాస్ట్ రిసార్ట్ అనమాట. కానీ వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండే దాని కాంప్లికేషన్స్ దానికి ఉంటాయి, కాకపోతే ఇట్లా వదిలేస్తే దీంతో ప్రాబ్లం అవుతుంది. బట్ దట్ ఈస్ అ వెరీ 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 లాస్ట్ అండ్ వెరీ మైనారిటీ ఆఫ్ ద పేషెంట్స్ రిక్వైర్ ఇట్. ఏదో 1000 మందిలో ఒక్కరికో ఇద్దరికో అది అవసరం పడవచ్చేమో. సో దట్స్ నాట్ వెరీ కామన్లీ డన్. బట్ ఈవెన్ ఆ లెవెల్ ఉన్నా కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, అది చెప్తున్నా. ఓకే. సో ఇప్పుడు మరి ఓవరాల్గా ఇంత ఓకే, మీరు అసలు చెప్పిన విషయం చూస్తే లిటరలీ స్లీప్ అప్నియా అనేది దాని గురించి తెలుసుకొని జాగ్రత్త పడడం అనేది అయితే చాలా చాలా ఇంపార్టెంట్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఆ కాంప్లికేషన్స్ అవి చూస్తుంటే మీరు అన్నట్టు లిస్ట్ చూస్తే భయపడతారు అన్నట్టు వీటికి భయం వేస్తుంది ఇన్ఫ్యాక్ట్. అంటే కాకపోతే అక్కడ దాకా వెళ్లకుండా ఉండడానికి మనం ప్రికాషన్స్ కొన్నా ఉంటాయి కదా సార్. ఇప్పుడు వెయిట్ లాస్ అది మీరు అన్నట్టు ఇందాక, అట్లా ఓవరాల్గా మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ప్రివెంట్ చేయగలమా? ఫస్ట్ థింగ్ ఏంటంటే స్నోరింగ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. సి మనకి ఏదైనా కానీ ప్రాబ్లం ఉంది అంటే నెక్స్ట్ ప్రికాషన్స్ తీసుకునే దానికి అవుతుంది. మనకి లేనప్పుడు దాని గురించి ఏం ప్రికాషన్స్ తీసుకుంటాము? సో దీనికి ప్రత్యేకంగా ప్రికాషన్స్ తీసుకునేదానికి కూడా ఏం లేదు. వెయిట్ లాస్ అవ్వండి అని చెప్తాం. వెయిట్ లాస్ ఇస్ లైక్ హెల్దీ ఎనీథింగ్, దానికి వెయిట్ లాసే హెల్దీ ఇది ఉంటుంది. స్మోకింగ్ చేయొద్దంటాము, ఆల్కహాల్ తీసుకోవద్దంటాము, ఇవన్నీ రొటీన్గా చెప్పేవే, కానీ ఎంత మటుకు పాటిస్తున్నాం మనం. కానీ మనకి ఈ ప్రాబ్లం ఉందంటే కంపల్సరీ పాటించాలి, అదొక ఆబ్లిగేషన్ వస్తుంది. మెయిన్ థింగ్ ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి సిమ్టమ్స్ ఇవి నార్మల్ విషయాలు అని వదిలేయకుండా ఈ గురకని కానీ డ్రౌజీగా ఉండడం కానీ స్లీప్ ఇలాంటి పేషెంట్స్ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్స్ ఒప్పుకోరు. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నాకు ఏమి రాత్రి నిద్రపోతాను ఉదయం లేస్తాను అంటారు, వాళ్ళకి అది తెలియదు. అది స్లీప్ స్టడీలోనే తెలుస్తుంది మనకి. లేదా ఈ విట్నెస్డ్ యాప్నియాస్ బెడ్ పార్ట్నర్కి తెలుస్తుంది. సడన్గా గురక అయిపోయేసి మళ్ళీ గ్యాస్పింగ్తో గాలి తీసుకుంటున్నాడా, అది షూర్ సైన్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనమాట. అది ఉందంటే ఇంకా 100% ఉన్నట్టే లెక్క. సో గురక పెడుతున్నారని చెప్పేసి విడాకుల కోసం వెళ్ళకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు లాయర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అది మీరు చెప్పేది. అదే గురక ఉన్న వాళ్ళని లైట్గా తీసుకోవద్దు. గురక నేను ఎప్పటి నుంచో పెడుతున్నాను, ఇది మా ఫ్యామిలీలో ఉంది, నాకు అయితే నిద్రలో ప్రాబ్లం లేదు అట్లా అనుకోకూడదు. గురక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా, గురక ఉండి బీపీ ఉందనుకోండి పర్టికులర్గా, కంపల్సరీ మీరు విజిట్ అవ్వాల్సిందే స్లీప్ స్పెషలిస్ట్ ఆర్ పల్మనాలజిస్ట్ని. వాళ్ళు చూసి అవసరమైతే స్లీప్ స్టడీ చేసి, మీకు చెప్పాను కదా క్వశ్చనర్స్ ప్రకారంగా మీ రిస్క్ ఎంత ఉందో అసెస్ చేసి దాన్ని బట్టి స్లీప్ స్టడీ చేసి డయాగ్నోసిస్, అసలు స్లీప్ యాప్నియా ఉందా లేదా ముందు డయాగ్నోస్ అవుతుంది. ఉంది అంటే నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలి, దానికి నెక్స్ట్ ఏం చేయాలి. ఎందుకంటే ఈ స్లీప్ యాప్నియా సైలెంట్ కిల్లర్, అది చంపేస్తుంది కానీ పేషెంట్స్కి తెలీదు. ఇది అది రీజన్ అనేసి చాప కింద నీరులాగా ఉంటుంది అనమాట అది. సో అది మనల్ని కాటేయక ముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో దాని గురించే మనం ఇంతగా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. సో ఓవరాల్గా బేసిక్గా సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు, డయాగ్నోస్ అనేది మోర్ ఇంపార్టెంట్. డయాగ్నోస్ చేస్తే ఈజీ టు. కొన్నిసార్లు సిమ్టమ్స్ కూడా ఏమీ ఉండవు, వాళ్ళు అదే చెప్తున్నాను కదా, పేషెంట్స్ కూడా డినై చేస్తారు. మీకు నిద్ర ఎక్కువగా వస్తుందంటే లేదు అంటారు, వాళ్ళ వైఫ్ చెప్తుంది లేదు సార్ ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతాడు అంటే పేషెంట్ డినై చేస్తారు. మీకు కాన్సన్ట్రేట్ చేయడం ఏమన్నా ప్రాబ్లం ఉందా, మీకు మెమరీ లాస్ ఏమైనా ఉందంటే ఏం లేదు, పేషెంట్ డినైల్ మోడ్లోనే ఉంటారు అనమాట. అందుకని కొన్ని డివైజెస్ ఉన్నాయి, కొన్ని టెస్ట్లు, అంటే వాళ్ళ ఇంటెలెక్ట్ని వాళ్ళ కాన్సన్ట్రేషన్ని టెస్ట్ చేయడానికి చాలా గ్యాడ్జెట్స్ ఉన్నాయి దాంట్లో కూడా, అవి కూడా చేస్తాం మేము. అవి అంటే బాగా డినైల్ మోడ్లో ఉన్న వాళ్ళకి అవి ఇచ్చి కాన్సన్ట్రేట్ చేసే పనులు ఉంటాయి చూడండి, అవి సరిగ్గా చేయలేరు వాళ్ళు, దాంట్లో స్కోరింగ్ తక్కువ వస్తుంది. అది సో వాళ్ళకి ప్రూఫ్ కనిపిస్తుంది అప్పుడు అనమాట. సో వాళ్ళు అట్లా అంటే డినైల్ మోడ్లో ఉంటారు అండ్ గురకని సీరియస్గా తీసుకోరు, దానివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. అందుకని ఈ మధ్య మీరు గమనించారంటే హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువైపోతున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువైపోతున్నాయి, యాక్సిడెంట్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. దానిలోకి వన్ పార్ట్ ఆఫ్ ద కాజ్ ఏంటి అంటే స్లీప్ యాప్నియా, అన్డయాగ్నోస్డ్ స్లీప్ యాప్నియా. 80 to 90% పేషెంట్స్లో వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు ఆ ప్రాబ్లం ఉన్నట్టు. సో దానివల్లనే ఇన్ని కాంప్లికేషన్స్, ఇంత డెత్ రేట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఈ సింపుల్ ప్రాబ్లమ్ని మనం ట్రీట్ చేయగలిగామంటే చాలా కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ అంటే మన ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే 4 to 9 crores అఫీషియల్గానే ఉన్నారు అబ్స్ట్రక్టివ్ స్లీప్. దాంట్లో ఒక 10% కూడా తెలియదు వాళ్ళకి ప్రాబ్లం ఉంది అన్నది. 90%లో వాళ్ళకి ప్రాబ్లం ఉందన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు తెలుసుకొని ముందుకు వస్తే ఈ హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్స్, యాక్సిడెంట్స్ ఇవన్నీ రేట్స్ చాలా తగ్గిపోతాయి. ఓకే,
ఓకే సార్, అసలు సూపర్ టాపిక్, అసలు చాలా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విషయం మాట్లాడుకున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ సార్, పిలవగానే వచ్చి మీరు ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్.